మీ పేరు? నా పేరు విఎన్ ప్రసాద్. ఎక్కడి నుంచి? నేను వర్కింగ్ జర్నలిస్ట్, నేను మాజీ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ని. ఏం చెప్తారు సార్ నీకు చెట్టు గురించి? మొక్కలకి ప్రాణం ఉందని రుజువు చేసిన వాడే భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. ఇప్పుడు మొక్కలని ప్రాణం తీస్తామంటున్న వాళ్ళే మన వాళ్ళు అవటం చాలా బాధాకరం. మొక్కలకి ఏ నేరస్తునైనా నేరం చేశాడనే పోతూ విచారం జరిపి నేరం చేస్తారు. ఇక్కడ వీటిని గురించి పట్టించుకునే వాళ్ళు లేడు కాబట్టి వెంటనే నరికేయమని చాలా యథాలాపంగా స్పీకర్ గారు ప్రకటన చేయటం చాలా బాధాకరం. జనచైతన్య వేదిక యొక్క కోరిక, దీని మీద శాస్త్రీయమైన పరిశోధన చేసి దాని తద్వారా చర్యలు తీసుకోమనే మా కోరిక. ఈ మొక్కల్ని ఎక్కడ పనికిరావు అనేది ఎందుకంటే ఈ గోడ పక్కన మనకు వస్తాయి, అలాగే డివైడర్ దగ్గర మనకు వస్తాయి. హైదరాబాద్ రోజు రోజుకి వేడి ఎక్కిపోతుంది, పైగా డీజిల్ అలాగే పెట్రోల్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెరిగిపోతుంది. దాన్ని ఎక్కువగా స్వీకరించి మళ్ళీ వదలగలేది ఈ మొక్కలే. స్పీకర్ గారేమో ఇది కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుందని చెప్తా ఉన్నారు కదా అసెంబ్లీ వేదిక. వారు ఏం పొరబడి అన్నారు, మాట తరబడి అన్నారు, కానీ ఏ మొక్క కూడా కార్బన్ డైఆక్సైడ్ వదలదు. వదిలేది పగలపూట ఆక్సిజన్ వదులుతుంది, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. ఇది కూడా రాత్రిపూట వదులుతుంది. ఇదే కాదు, అన్ని చెట్లు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. అందుకని చెట్టు కింద పడుకుంటే ఇదివరకు పెద్దవాళ్ళు పడుకున్న వాళ్ళు నా గుండె మీద దయ్యం ఎక్కింది అనేవాళ్ళు. నిజాం దయ్యం ఎక్కడం కాదు, ఊపిరితిత్తులు బరువు అవుతాయి, లంగ్స్, దాంతో బాధేస్తాయి. ఈ మొక్క కాదు, ఏ మొక్క అయినా. మర్రి చెట్లు ఎట్లా ఇంట్లో బతుకోము, దీన్ని ఇంట్లో బతుకోమని చెప్పట్లేదు కదా. ఎక్కడ ఇది ఉపయోగం ఉంటుందో అక్కడ ఉపయోగం ఉంటుంది. నిద్రగన్నేరు చెట్లు ఆకులు ఎందుకు ఉపయోగపడవు, గేదెలు పశువులు తినవు. అలాగే ఆ కొమ్మలు ఎందుకు బరికిరావు, విరిగిపోతాయి, వాసాలకు కూడా బరికిరావు. అయినా నిద్రగన్నేరు చెట్లు మన హైదరాబాద్ సిటీ అంటే కాలనీలు అయ్యే పెంచుతున్నాం కేవలం నీడ కోసం. దీని కొమ్మలు దానికన్నా ఉపయోగంగా పెరుగుతున్నాయి. ఎక్కడ డివైడర్ నుంచి వచ్చి పక్కకు వచ్చి అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ అనేది దీనిలో ఉండదు. ఎక్కడ పోతే అక్కడ ఉంటుంది. దీని గింజల మీద నేను పరిశోధన చేశాను, 100 కుండీలు పెట్టాను. గింజల వల్ల వచ్చేది అబద్ధం, కొమ్మ తీసి కొమ్మ పోతేనే వస్తాయి. గింజలు ఇతర చెట్లకైతే, రావి చెట్లకైతే ఆ ఆకులు కానీ కొంగలు కానీ తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వేస్తే మన హైదరాబాద్ నగరంలో అనేకమైన పురాతన కట్టడాలన్నింటి మీద రావి మొక్కలు మొలిచి ఉంటాయి. అలా దీని మొక్కలు ఎక్కడా మొలిచి గోడలు పగల కొట్టడం, గోడలు చేయటం చేయవు. ఉదాహరణకి ఈనాడు పక్కన ఉన్న ఈ గోడే, ప్రహరీ గోడే సాక్ష్యం. డబల్ లేయర్ వేసినా గోడలు పగల కొట్టల, ఎక్కడ గోడలు పగలదు. పైగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ లాక్కునేది ఇది ఈ మొక్కే. దీనివల్ల చూడటానికి కూడా అందంగా ఉంటుంది, చూస్తే గ్రీనిష్ పచ్చదనం కళకళలాడుతూ కనపడతాయి. కనుక ఒకసారి నిజంగా ప్రమాదకరమైనది అయితే పరిశోధనాత్మకత తర్వాత తొలగించడం మంచిది. అలా కాకుండా కేవలం రాజకీయ కారణాలు లేక ఈ మొక్కల పెంపకందారుల మాఫియాల కారణంగానూ వీటిని తొలగించడం సరైనది కాదు, శాస్త్రీయమైన విధానం కూడా కాదని నా అభిప్రాయం. ఇంత మేలు కలిగే మొక్క గురించి ఎందుకు ఎక్కడ కూడా చర్చ జరగట్లేదు? అంటే ఎక్కడ కూడా దీని మీద కమిటీ చేస్తాము, దీన్ని నిర్ధారణ నిజంగా హాని కలిగిస్తుంది అనేది ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు సార్? జనరల్గా మన సోషల్ దీంట్లో ఎవరైనా వ్యూ పాయింట్స్ ఎక్కువ ఉండటం కోసం రకరకాలుగా ఒకటి వస్తే అది పట్టుకొని అందరూ కొడుతుంటారు. దాంతో వీడు దొంగ దొంగ అంటే దొంగ దొంగ అంటారు. మళ్ళీ ఆ తర్వాత కాదు కాదు అంటే మళ్ళీ కాదు కాదు అంటారు. అన్నిటికీ ఇద్దరికి వ్యూవర్స్ ఉంటారు. అందుకని దీని మీద వచ్చిన ఒక అపోహని ఆ తర్వాత గాలివాటంగా కొట్టేయడం జరుగుతుంది. కానీ ఇది వాస్తవమా కాదా అని నిలబడి విచారించుకోవటం కష్టం. దీన్ని చేయాల్సింది మన జర్నలిస్ట్ మిత్రులే. కారణం ఎందుకంటే మనం బయట పెడితేనే కొన్ని సత్యాలు బయటకు వస్తాయి, అప్పుడు దాకా రావు. చర్చ జరగాలి. ఈ చర్చ ఎక్కడ ఎవరు జరుపుతారు? ఎరగడైతే రాజ్యసభల్లో ఇవేం ఉంటాయి, ఇప్పుడు అయ్యే ఉండవు. అసెంబ్లీలు, పార్లమెంట్లో మెజారిటీ గ్రూప్దే వాదన. కానీ అలాంటి కాకుండా సరైన డిబేట్ ఎక్కడ జరుగుతుందంటే మన ప్లాట్ఫారం మీదే. అలాంటి ప్లాట్ఫారం డిబేట్ జరగాలి. ప్రభుత్వం కూడా బాధ్యత వహించి శాస్త్రీయంగా పరిశీలించాలి. అది భయంతో, కొంత అపోహలతోటి అది కొట్టేస్తూ ఉంటారు. ఆ చెట్టు మీద దెయ్యం ఉందిరా అని ఎవడన్నా ఊరు బయట మర్రి చెట్టు ఉంటే దెయ్యాలు మర్రి అంటేవాళ్ళు. నిజంగా దెయ్యాలు ఉన్నాయా, ఆ మర్రిని ఎందుకు కొట్టేస్తారు? ఇలాంటి భయం ఒకటి. ఎందుకు సార్ అంటే వెనక ముందు చూసుకోకుండా దీని మీద చర్యలు జరపకుండా ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? దీంట్లో ఏమైనా రాజకీయం చేస్తారు అనుకోవచ్చా గత ప్రభుత్వంతో? బహుశా ఉండొచ్చు. మనం దాని మీద మన రాజకీయ కార్యకలాపాలు మనకి కాదు కాబట్టి ఉండొచ్చేమో తెలియదు. మనం రాజకీయంగా కామెంట్ చేయడం మంచిది కాదు. దేశంలో మొక్క ప్రేమికులం, వృక్షం కోసం మాట్లాడదాం అభిప్రాయంతో మాట్లాడతాం. దాన్ని తప్పకుండా ఈ మొక్కల మీద వెంటనే వారు ప్రకటనని ఉపసంహరించుకోవాలనేది నా డిమాండ్. గౌరవనీయ సభాపతి గడ్డం ప్రసాదరావు గారు యథాలాపంగా చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారు అక్కడ పేపర్ పెట్టుకొని చేసినట్టు కనపరచలా. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్న కాదు, ప్రభుత్వం పెట్టిన ముందు తీసుకొచ్చింది కాదు, ప్రతిపక్షాల డిమాండు కాదు, వారు యథాలాపంగా అన్నారు. బహుశా వారికి ఎవరన్నా ఈ చెడు సలహా ఇచ్చి ఉండొచ్చు. కనుక వారు దీన్ని ఉపసంహరించుకొని సరైన విధానంలో ఒక కమిటీని వేసి
దానిలో కనుక రుజువు తెలిస్తే అప్పుడు చేయొచ్చు. కానీ అన్ని మనుషులందరిలో చెడ్డవాళ్ళు మనుషులు అంటే ఉన్నారు. పూర్తిగా చెడ్డవాళ్ళు మనుషుల్లో కూడా పూర్తిగా మనుషులు. పేరు చూసినంత వరకు ఈ చెట్టు అయితే మేలు కలిగిస్తుందంట. ఈ చెట్టు వల్ల ప్రమాదం లేదు, మేలు కలిగిస్తుందంటే అయితే ప్రమాదం లేదా అంటారు. పుప్పటి రగిలిచ్చే చెట్లన్నిటికీ లంగ్స్ మీద ఎఫెక్ట్ వస్తాయి. అవన్నీ తీయట్లేదు కదా. దీనివల్ల ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. జర్నలిస్టే రాజకీయ నాయకుడే సినిమా యాక్టరే. ఒకటి పని ఒకటి వచ్చి చేయడు. అట్లా ఈ మొక్కలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుకొని పెంచుకుంటే లాభకరం. అంతకని మొక్కలు చెడ్డవనేది అయితే తప్పు, మనుషులు చెడ్డవాళ్ళు అనేది అంతకన్నా తప్పు. వాళ్ళని ఉపయోగించుకోవడంలోనే మా చేతనైనా తెలివితేటలు ఉంటాయి.